మహబూబ్ నగర్ పట్టణంలో వార్డ్ నెంబర్ 27, 29, వార్డ్ నెంబర్ 10లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి వెళ్ళడం జరిగింది. పేదలు చాలా సంతోషంగా ఇందిరమ్మ ఇండ్లను కట్టుకుంటా ఉన్నారు, గృహప్రవేశం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. గతంలో కాకుండా వాళ్ళు ఉన్న దగ్గర, వాళ్ళు పుట్టి పెరిగిన దగ్గరనే వాళ్ళకి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఊరవతల ఇస్తే చాలా కుటుంబాలు కూడా ఒక దగ్గర ఒక దగ్గర అన్నట్టుగా చెల్లా చెదరైపోయినాయి. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పాత ఇంట్ల ప్లేస్లోనే, వాళ్ళ స్థలం ఉన్న దగ్గరనే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటట్టుగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు దాన్ని కష్టపడి 1,00,000, 2 లక్షలు వేసి నాణ్యతతో కూడిన ఇల్లును కలకాలం పాటు నిలిచేలాగా కట్టుకుంటా ఉన్నారు. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కట్టిస్తే కాంట్రాక్టర్లకింత, అధికారులకింత, వీళ్ళకింత, మధ్యలో బ్రోకర్లకింత లాస్ట్ కాడ మిగిలేది ఏం లేదు. సిమెంట్ బదులు ఇసుకతోటి కట్టిన ఇండ్లను మనం చూసినాం. ఎన్ని రోజులు ఉంటాయో ఎన్ని రోజులు కూలిపోతాయో తెలియని పరిస్థితి. అక్కడ పోయి చూస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో వాళ్ళు స్వయం శక్తితోటి వాళ్ళు ఇంత యాడ్ చేసుకొని సొంతంగా కట్టుకుంటా ఉన్నారు. సో ఆ తృప్తి వేరు. సొంతంగా ఇల్లు కట్టుకున్న తృప్తి వేరు. వాళ్ళకు నచ్చినట్టుగా, నచ్చిన డిజైన్ తోటి, క్వాలిటీ తోటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టుకుంటా ఉన్నారు. ఇంకో 50-60 ఏళ్ళు ఉండేటట్టుగా ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో పట్టణ ప్రాంతాల్లో పైన కూడా ఇంకో అంతస్తు వేసుకునేలాగా వాళ్ళు పునాది ఏర్పాటు చేసుకొని కట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతుంది. అలాగే ఇక్కడ రామాయబౌలి ప్రాంతంలో, తర్వాత ఈ పాతపాలమూరు, ఈ ఏరియాస్లో మొత్తం కూడా వరద వచ్చినప్పుడల్లా నీళ్లు ఈ ఇళ్ళన్నింటినీ ముంచేస్తుంటాయి. సో వాటికి శాశ్వత పరిష్కారం కోసం నేను 4 కోట్లతో ఒక డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనిని చూడడానికి కూడా వెళ్ళినా. ఇంకా కొద్దిగా అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంకో 1 కోటి 2 కోట్లు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. శాశ్వతంగా వరద నీటి సమస్య నుంచి ఈ పాతపాలమూరును రక్షించాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. 2.5 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాం. డబ్బులు తీసుకొచ్చి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకొక 5-6 నెలల్లో ఖచ్చితంగా పని పూర్తవుతుంది. వచ్చే సంవత్సరానికి ఎటువంటి వరద వచ్చినా కూడా అవి డ్రైన్లో నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అది పాడుబడి ఉన్నది. ఆ స్థానంలో ఇంకో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని చెప్పి మా కౌన్సిలర్ గారు మాకు రిక్వెస్ట్ చేసిండ్రు. ఖచ్చితంగా ఆ విషయంలో నేను చొరవ తీసుకొని అక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ కింద ఒకటి, పైన ఒకటి, 2 హాల్స్ లాగా నిర్మాణం చేయడానికి ఖచ్చితంగా శాంక్షన్ చేపిస్తాను.